హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఫస్ట్ టైం మన శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణ అయితే స్టార్టింగే నేనైతే వాటర్ బాటిల్‌తో స్టార్ట్ చేసేసాననమాట. కొంచెం వాటర్ తాగుతూ అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇంకా చల్లగా పెరుగన్నం పెడుతూ ఉంటే కొంచెం అయితే పెట్టుకొని తిన్నాననమాట. చాలా బావుండింది టేస్ట్ అయితే. ఇంకా అక్కడ తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు కలిసి వెళ్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా! నడిచి వెళ్ళే భక్తుల కోసం మధ్యలో ఇలా వాటర్‌తో కొంచెం తడిపారన్నట్టు నేలనైతే. ఈ ఎండలైతే మామూలుగా లేవు కదా! సో, అందువల్ల ఇంకా అలా కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. మళ్ళీ ఎందుకో ఆకలేసింది. ఇంకా పక్కనే వేడి వేడిగా మనకి వెజిటబుల్ రైస్ అయితే పెడుతున్నారు. అందులో మీల్ మేకర్ ఉండింది అని చెప్పి నేను కూడా కొంచెం అయితే పెట్టేసుకొని తిన్నాను. ఇంకా మధ్యలో కొంచెం దూరం అయితే ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. కాళ్ళు అప్పటికే కొంచెం లాగుతున్నాయి. ఫస్ట్ టైం అనమాట నేను ఇంతవరకు ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడు గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. లాస్ట్ టైం అయితే అట్లా బైక్‌లో వెళ్ళేసి వచ్చేసాము నేను, మా ఆయన. ఇంకా అలా కొంచెం దూరం వెళ్ళాక కాళ్ళు కాలుతుంటే ఒకవైపు వాటర్ అది వదులున్నారనమాట. ఇంక అక్కడైతే కాళ్ళు కొంచెం కడిగేసుకొని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళాము. ఇంక రామాపురం దగ్గరికైతే వచ్చాము. అక్కడైతే బైక్‌లు అవి అలో లేదని చెప్పారండి 2:00 వరకు. కానీ ఎవరు వినిపించుకోకుండా అలా వస్తూనే ఉన్నారు. ఇంకా అక్కడైతే నాకు మా ఫ్రెండ్ కలిసింది. కళ్యాణి తెలుగింటి వినోదము యూట్యూబ్ ఛానల్ ఉంది. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇంకా తననైతే కలిశాను. ఇంక అప్పటి వరకు ఒంటరిగా వస్తున్నాను కదా! సడన్‌గా కలిసి కొన్ని కబుర్లు అయితే చెప్పేసుకున్నాము. ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి రామాపురం టెంపుల్ అయితే వస్తుందనమాట. ఇంకా అక్కడికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ముందుకు వెళ్తే మనకైతే రామాపురం డ్యామ్ అయితే కనిపిస్తుంది. చాలా బావుంటుంది. నేనైతే 3 టైమ్స్ వచ్చాను. కానీ ఎప్పుడు దగ్గరికి వెళ్ళలేదు. ఇదే వెళ్ళడం అనమాట. ఇంకా అక్కడైతే స్వామి, అమ్మవార్లు మనకి వినాయకుడు, కుమారస్వామితో దర్శనం ఇస్తారనమాట. ఇంకా టెంపుల్ దగ్గర అయితే మనకి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళి టైం కూడా స్పెండ్ చేయొచ్చు. మనకి ముందరనే డ్యామ్‌లో శివుడు ధ్యానం చేస్తూ ఉండే ఒక విగ్రహం అయితే ఉంటుందనమాట. చాలా బావుంటుంది. ఇంకా మేము అక్కడికెళ్ళేసరికి దేవుళ్ళైతే అక్కడి నుంచి బయలుదేరి వేయిలింగాల కోన దగ్గరైతే ఉంటారు. ఇంకా ఆ లోపైతే అక్కడికి వెళ్ళాలి. ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ట్రాఫిక్‌లో ఇరుక్కుంది పాపం. 1 అవర్ ఇంక అక్కడే వెయిట్ చేశాము. నెక్స్ట్ అయితే పార్ట్ 2 వీడియో వస్తుంది. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.